మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మూసీ నదిని సాపు చేసే పని ముంగటేసుకున్నట్టే ఉన్నాడు. ఆఫీసర్లను పంపిండు. నది పక్క పొంటి ఉన్న ఇండ్లల్లా, వాడకట్టులల్లా, గల్లీలల్లా, కాలనీల్లా అంతటా సర్వే కూడా చేపిస్తున్నాడట. మరి ఏడుదాకొచ్చింది సర్వే? అధికారులు ఏమంటుర్రో, ప్రజలు ఏం చేస్తుర్రో, ఏమన్నారో వాళ్ళు కూడా అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. మూసీ నది అంటేనే మురికి నీళ్లతోని కంపు కొడుతుందనే మాట పోయి మల్లెపువ్వుల వాసన కంటే మంచిగా గుబాలిస్తుంది, అట్లుండేటట్టు చేస్తామా అంటున్నారట. మస్తుసేపు వాడికి పోయి కూసోని వద్దామనే తట్టు తయారు చేయాలని సీఎం సారు సీరియస్గా మీటింగ్ పెట్టి ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట. ఆఫీసర్లు కూడా పనిని పరుగులు పెట్టిపించేందుకు వాడకట్ల పొంట పోయి ఇల్లు తలుపు కొట్టుకుంటా సర్వేలు చేస్తుర్రట. ఈడికే హైడ్రా పుణ్యాన అన్యాలంగా పేదల ఇండ్లు కూలిపోతున్నాయని ప్రజలు పరిశాన్లుంటే అవి జాలయన్నట్టు మళ్ళా మా మూసీ నది దిక్కు వస్తుర్రా, మీరొస్తే మేము రాణిస్తామనుకుంటుర్రా అని ఎదురు తిరుగుతుర్రట. అయినా ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఏం కథ అన్ని ముచ్చట్లు రాసుకొని పోతుర్రట. బఫర్ జోన్లో ఉన్న ఇండ్లు ఎన్ని, ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బంగ్లాలు ఎన్ని ఏళ్ల కింద కట్టిండ్రు, అన్నిగానం ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఎవరు ఇచ్చిర్రు, ఏం కథ అని అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నారట. అయ్యలు హైడ్రా ఆఫీసర్లు మీరు మంచి పనే చేస్తున్నారు, కానీ వాళ్ళు అట్లా ఇండ్లు కట్టుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్ల పని కూడా పట్టుండ్రి. వాళ్ళే అనుమతి ఇవ్వకుంటే ఈడ అన్నిగానం బంగ్లాలు ఎందుకు లేసు అంటుర్రు ఏమొచ్చటిన్నోళ్ళు.